స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పౌర్ణమి సోమవారం జనవరి 13వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ప్రాతకాల విశేషారాధన యోగ్యర్థం సువర్ణ కుంభతీర్థారాధనం కరిష్యేతి సంకల్ప్య వైకుంఠాత్ ప్రజానదీం ధ్యాత్వా గతాంతామభ్యర్చ్య అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో నవకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలలో చివరి రోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి దివ్య కళ్యాణం జరిగింది.
వెళ్ళి అన్ని రకాలైనటువంటి స్వర్ణగిరీశ గోవింద 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 స్వాములు చక్కగా ఆ మంగళ సూత్రాన్ని గోవింద తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. స్వర్ణగిరి దేవాలయ దర్శనం కోసం రావడం జరిగింది. బ్రహ్మాండమైన నిర్మాణము మానేపల్లి రామారావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ మందిర నిర్మాణాన్ని చేసిండ్రు. చూస్తుంటే నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చే విధంగా భక్తుల కిటకిట కానీ కటకట కానీ మళ్ళీ అదేవిధంగా ఈ ప్రాంగణం కానీ ఎట్లయితే తిరుమల దేవస్థానంలో ప్రశాంతత దొరుకుతుందో ఆ విధంగా దొరుకుతున్నది. నేను కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మొక్కడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అవి ప్రతి ఇంటికి చేరే విధంగా వారికి మనోధైర్యాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మొక్కుకున్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సమయం దొరికితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి నా తరఫు నుంచి యాజ్ ఏ స్పీకర్గా నేను వారిని కోరుకుంటున్నా. మరి మరొక్కసారి మానేపల్లి రామారావు గారి కుటుంబ సభ్యులకు నా మనసు పూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి స్వామివారి సేవలో ఇలాగనే వాళ్ళు కొనసాగిస్తూ ఇంకా క్షేత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.